హాయ్! మీ అందరికీ ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను కేక్ తయారు చేస్తున్నా. దానికోసం 2 కోడిగుడ్లను తీసుకున్నా. దాన్ని పగలగొట్టేసరికి స్మెల్ వచ్చేసింది. తర్వాత 3/4 కప్ ఆఫ్ షుగర్ పౌడర్‌ని కూడా వేసి బాగా ఇలా బీట్ చేసుకున్నాను. బాగా బబుల్స్ లేకోకుండా చూడు ఇలా చేసుకున్నాను. ఈ క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత 1 కప్ ఆఫ్ మైదా పిండిని కూడా వేసి బాగా బీట్ చేసుకున్నాను. ఓన్లీ వన్ డైరెక్షన్‌లో చేసినాను. అంతా నీట్‌గానే పర్ఫెక్ట్‌గానే చేస్తున్నాను. లాస్ట్‌కి ఎలా వస్తుందో చూడాలి. ఇలా చేసిన తర్వాత క్రీమీ టెక్స్చర్ వచ్చింది చూడు. అండ్ అలాగే 3/4 కప్ ఆఫ్ ఆయిల్ కూడా రీఫండ్ ఆయిల్ కూడా వేసాను. వేరే ఆయిల్ కూడా వేయలేదు. నీట్గా వచ్చింది. అది కూడా ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఇది బేకింగ్ సోడాని కూడా వేసాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ స్ప్రెడ్ చేసి మైదా పిండిని కూడా స్ప్రెడ్ చేశాను నీట్గా. మనం బీట్ చేసుకున్న దాన్ని కూడా వేసి అంతా ఒకే లెవెల్గా వచ్చేటట్టు కూడా చూసినాను. ఇంకో దాంట్లో ప్యాన్ తీసుకొని ప్రీ హీట్ చేసి అది కూడా మనం బీట్ చేసుకున్న దాన్ని కూడా ఎయిర్ ఎక్కడ పోకుండా అలా కప్పి పెట్టేసి ఒక 5 మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా పిక్ చేసి చూశాను. నీట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. కానీ ఎందుకో ఏమో తింటుండే ఒకతర స్మెల్ వస్తుంది, వామిట్ తర అవుతుంది, వామిట్ వచ్చేసింది. నేను చేసింది నేనే తినలేకపోతున్నాను. ఇంకొకరికి ఎలా పెట్టాలని చెప్పేసి డస్ట్బిన్లో పడేశాను. నెక్స్ట్ టైం బెటర్ లక్ టైం.